సో ప్రస్తుతం నేను ఈ వెనకున్న ఈ పాత గేట్లు, ఈ చెట్లు, ఆ వెనకున్న పాత గోడలు చూసి మీరందరికి ఏదో ఒక డౌట్ వచ్చి ఉంటుంది. ఇలాంటి చోటు ఉన్నాను అంటే ఏదో ఒక మళ్ళీ సినిమాలలో చేసి ఇప్పుడు యాక్ట్ చేయకుండా దూరంగా ఉన్న స్క్రీన్కి దూరంగా ఉన్న వాళ్ళని మళ్ళీ ఒకసారి పరిచయం చేయబోతారేమో అని ఒక చిన్న క్యూరియాసిటీ డెఫినెట్గా ఉంటుంది. ఎస్, అలాంటిది అనుకోండి. బట్ 1970s, 80s, 60s లాగా కాదనమాట ఇది. 2012 అంటే దాదాపు 13-14 సంవత్సరాల క్రితం ఈ రోజుల్లో అనే సినిమా మీ అందరికి గుర్తుంటే ఆ హీరో ఎప్పటికీ గుర్తుంటారనమాట. మారుతి ఫస్ట్ డైరెక్ట్ చేసిన సినిమాలలో చాలా వరకు అందరికి నచ్చే సినిమా ఈ రోజుల్లో కావచ్చు, బస్ స్టాప్ కావచ్చు, ప్రేమ కథ చిత్రం, ఇలాంటివి తన కెరీర్ స్టార్టింగ్లో ది బెస్ట్ హిట్స్ ఇచ్చారనమాట. బట్ కెరీర్ స్టార్టింగ్లో తను లాంచ్ చేసిన హీరోస్ అంత పెద్ద హీరోస్ కాలేకపోయారు తర్వాత. బికాజ్ ఆఫ్ సరైన గైడెన్స్ లేకనో, మంచి కథలు రాకనో, లేకపోతే సరైన హిట్లు లేకనో ప్రతి ఒక్కళ్ళు కూడా తర్వాత చాలా ఇబ్బందులు పడ్డారు. అండ్ సెకండ్ లీడ్ రోల్స్ కూడా కొంతమంది చేస్తూనే ఉన్నారు. బస్ స్టాప్లో చేసిన ప్రిన్స్ కావచ్చు, తర్వాత అదే ఈ రోజుల్లో చేసిన ఇంకొక యాక్టర్ కూడా మనకి బిగ్ బాస్కి వెళ్ళారు తర్వాత, కుమార్ సాయి, వీళ్ళందరూ కూడా. బట్ ఆ సినిమాలో చేసిన ఒక హీరో ఇప్పుడు కంప్లీట్గా సినిమా ఇండస్ట్రీ మనకొద్దు, ఆ సినిమా ఇండస్ట్రీని నమ్ముకుంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, వద్దని చెప్పేసి చాలా ఎర్లీగా గ్రహించి సో ఏదో సమ్ మోటార్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదో ఒకటి ఒక యూనిట్ లాంటిది పెట్టుకొని కంప్లీట్ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయారు. ప్రజెంట్ అసలుకి అతను అసలు పేరు శ్రీనివాస్ అండ్ ఈ రోజుల్లో శ్రీ ఎలా ఉన్నారో ఒకసారి చూద్దాం రండి.